ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరిగింది. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. వివిధ రంగాలకు 8 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లు, ఆవిష్కరణలు వస్తున్నాయని తెలిపారు. బ్యాంకులకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. పీఎం విద్యానిధి స్కీమ్కు అనుబంధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచన చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉన్నత చదువు కోసం ఇది ఉపయోగపడుతుందన్నారు. అమరావతి రాజధానిలో భూములు తీసుకున్న బ్యాంకులు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న బ్యాంక్ స్ట్రీట్స్లో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రతి బ్యాంకు తమకు ఓ ఐకానిక్ భవనం ఉండేలా చూసుకోవాలన్నారు.